తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ ఒబిలిశెట్టి కనకరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ చాలా బాగా పనిచేస్తుందని, వారి పనితనానికి నిదర్శనంగా ఇటీవల రాష్ట్రంలో ఉత్తమ రెడ్ క్రాస్ డిస్టిక్ అవార్డు గత 3 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్స్ జిల్లా కలెక్టర్ రావడం జరిగిందని తెలిపారు. కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ ఆర్ఎట్ ప్రకాష్, రెడ్ క్రాస్ సీనియర్ లైఫ్ మెంబర్, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యుడు గోపిశెట్టి మురళీకృష్ణరావులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ అవసరం ఉన్నవారికి రక్తాన్ని సమకూర్చడంతో పాటు ప్రకృతి విపత్తులు, యుద్ధాల సమయంలో కూడా కీలక పాత్ర పోషిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ వివి ప్రసాద్, రెడ్ క్రాస్ సభ్యులు చారి, సురేష్, శాలిని తదితరులు పాల్గొన్నారు. ఆ బ్లడ్ మీద 200 పరీక్షలు చేస్తారు. ఏదైనా తేడా ఉంటే మీకు తెలియపరుస్తారు కూడా. సంస్థలన్నింటిలోకి కూడా, స్వచ్ఛంద సంస్థలన్నింటిలో కూడా చాలా పెద్ద సంస్థ. పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్రంలో మంచి సంస్థగా 3 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా అవార్డు వచ్చింది. ఈ మధ్యనే మన కలెక్టర్ గారు ఢిల్లీ కూడా వెళ్ళి అవార్డు తీసుకున్నారు. చాలాసార్లు చేరి ఉంటాము. మన ఇండియాలో 1920లో ఎప్పుడో రెడ్ క్రాస్ సంస్థ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సంస్థ తోటి ఎలిగేట్ అయ్యి కలిసి ఒక సంస్థగా ఏర్పడడం జరిగింది అనుకుంటా. దీనిలో మెయిన్ హ్యుమానిటేరియన్ వర్క్ రెడ్ క్రాస్ ముఖ్యంగా ఏంటంటే వాలంటరీ సర్వీస్ చేస్తుంది, న్యూట్రాలిటీ ఉంటుంది, ఇంపార్షియల్గా ఉంటుంది. మీకు తెలుసు, యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ముందు ఎవరంటే రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు వెళ్ళి అక్కడ వాలంటరీ సర్వీస్ చేస్తారు. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం అంతా కూడా దాంట్లో ప్రత్యేకంగా చేస్తారు. ఇప్పుడే కనకరాజు గారు చెప్పినట్టుగా వెస్ట్ గోదావరి రెడ్ క్రాస్ సంస్థ మరి కంటిన్యూగా 3 years నుంచి మరి ఉత్తమ సంస్థగా మనంతా గర్వకారణం. అలాగే బ్లడ్ డొనేషన్కి మీకు అవగాహన ఏంటంటే 3 to 4 months నుంచి ఎప్పుడైనా సరే బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అది 18 years నుంచి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలి. ఎందుకంటే మనందరం అనుకుంటాం బ్లడ్ డొనేట్ చేస్తే మనం సాయం చేసాం అనుకుంటాం, కానీ బ్లడ్ డొనేట్ చేయడం మనకి ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఎక్కువ లాభం జరుగుతుంది. ఎలాగంటే బ్లడ్లో ఎక్కువ ఎంత సబ్స్టిట్యూట్స్ ఏమన్నా బ్లడ్లో ఎక్కువ ఉంటుంది, ఐరన్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఐరన్ లోడ్ నుంచి ఫుడ్ తీసుకుంటే బ్లడ్ బాగా బ్లడ్ ఎవరన్నా ఎనిమిగా ఉంటే డాక్టర్ దగ్గర ఏమంటారు, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, నాన్ వెజ్ బాగా తినండి, బీట్రూట్ తినండి, ఎగ్ తినండి, ఎన్ని చెప్తారంటే ఐరన్ లోడ్ ఎక్కువ ఉంటుంది బ్లడ్లో. మనం ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మన దగ్గర డిపాజిట్ అయిపోయిన ఐరన్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక కొత్త బ్లడ్ సెల్స్ రావడం కోసం మనం రీజనరేట్ అవుతాం. వెయిట్ లాస్, వెయిట్ కి బ్యాలెన్స్ చేయడానికి కానివ్వండి, స్కిన్ గ్లో కానివ్వండి, ముఖ్యంగా లివర్ అండ్ హార్ట్ ఫంక్షన్ చాలా బాగుంటుంది బ్లడ్ డొనేషన్. ప్రకాష్ గారు చెప్పినట్టు బయట వాళ్ళకి 3 ప్రాణాలు, ఒక బ్లడ్ ప్యాకెట్ 3 ప్రాణాలు ఎలా కాపాడుతుందో అలాగే మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. మనలో ఉన్న డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే బ్లడ్ డొనేషన్ వల్ల తెలుస్తుంది. క్లుప్తంగా రెడ్ క్రాస్ గురించి ఒక ముక్కలో చెప్పి ముగించేస్తాను. 1863 సంవత్సరంలో హెన్రీ డొనాల్డ్ గారు అన్న ఆయన రెడ్ క్రాస్ ని జెనీవాలో స్టార్ట్ చేశారమ్మా. ఈ రెడ్ క్రాస్ యొక్క మెయిన్ ఉద్దేశం నాట్ ఓన్లీ బ్లడ్, హ్యుమానిటేరియన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా లేదంటే వార్ జోన్ లో అయినా ఏదైనా సరే మన రెడ్ క్రాస్ సర్వీస్ చేస్తుంది. మన భీమవరం విషయానికి వస్తే 1975 సంవత్సరం నుంచి మన భీమవరంలో రెడ్ క్రాస్ ఉంది. అప్పుడు గతంలో మన ప్రకాష్ గారు, కనకరాజు గారు వీళ్ళందరూ కూడా ఇదివరకు రెడ్ క్రాస్ ని ఎంతో విజయవంతంగా నడిపించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది మూతపడి మళ్ళీ ఇప్పుడు భీమవరంలో గత 4 సంవత్సరాలుగా దిగ్విజయంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించబడుతుంది. 2.5 కోట్ల రూపాయలతో అందులో జెనీవా నుంచి వచ్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ప్లేట్లెట్స్ అన్ని కూడా అందరికి అందజేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇది ప్రపంచంలో 200 దేశాల్లో ఉంది. ఇది ఎక్కడికైనా ట్రావెల్ అవుతుంది. బ్లడ్ 35 రోజుల నుంచి 42 రోజుల వరకు బ్లడ్ నిల్వ ఉంటుంది. ఇది ఎక్కడ ఎవరికి కావాలన్నా మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు అందరూ కూడా బ్లడ్ డొనేషన్ మీద అవగాహన పెంచుకుని, లేడీస్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీ హిమోగ్లోబిన్ 14.5 దాటితే లేడీస్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని సహకరించినంత వరకు కేజీఆర్ కళాశాల మేనేజ్మెంట్ వారికి, అలాగే విద్యార్థులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి ప్రణీత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ఏ సమయంలో ఎక్కడెక్కడ జరుగుతుంటాయనేది మందుబాబులు కొట్టిన పిండిగా మారింది. 2011 నుండి ఈ విధానం కొనసాగించడమే దీనికి కారణం. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లు ఆయా సమయాలు మార్గాలను వదిలి వెళుతూ చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు కొన్నిసార్లు ప్రమాదాలకు లోనవుతూ కారకులుగా మారుతున్నారు. తమ ప్రాణాలు కోల్పోవడమో ఎదుటివారి ప్రాణం తీయడమో చేస్తున్నారు. గత నెలలో పాఠశాల బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అప్పట్లో బడి బస్సులు నడిపే 35 మంది డ్రైవర్లు సైతం మద్యం మత్తులో చిక్కారు. ఈ విషయాలు గమనించిన నగర ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానానికి నగర కొత్వాల్ సివి ఆనంద్ ఆమోదముద్ర వేయడంతో బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలు చర్చించేందుకు అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏపీ నుంచి గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామనే ప్రతిపాదన ఈ సమావేశంలో రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదనే రానప్పుడు దాన్ని ఆపాలని చర్చ కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షాన మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తారు. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్ని కూడా అధికారులు, ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వారణాసిలో పర్యటించిన కేంద్ర మంత్రి కాశీ విశ్వనాథుడు కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస వర్మ. ఉండిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి, పిలుపునిచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ప్రణీత, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.